చిలకలూరిపేట పట్టణంలోని గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడి చెత్త అక్కడ వదిలేసి సరైన డ్రైనేజీ కాలువలు తీయకుండా భ్రష్టు పట్టించారని, చిలకలూరిపేటని స్వచ్ఛ చిలకలూరిపేటగా తయారు చేస్తామని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కమిషనర్ చుక్కల గోవిందరావు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వార్డుల్లో నుంచి బయటకు తరలించడానికి 25 పుష్కార్స్, 400 డస్ట్ బిన్స్ ని వారికి అందజేసి ప్రారంభించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యం, పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళు అన్ని రకాల సౌకర్యవంతంగా ఉండాలి, అన్ని రకాల ఫెసిలిటీస్ వీలైనంత వరకు ప్రభుత్వం కల్పించాలి. దానిలో భాగంగానే ఈ డస్ట్ బిన్నులు, పుష్కార్డ్స్, ఈ యొక్క డబ్బాలు ఏమంటారు డస్ట్ బిన్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా కొరత ఉంటే మిగిలినవి కూడా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. పట్టణాల్లో ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో ఫస్ట్ ప్రయారిటీ వాటర్, డ్రింకింగ్ వాటర్ కొరత లేకుండా చేయాలి. 2 శానిటేషన్, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి. 3 లైట్లు, వీధి లైట్లు, ఎక్కడ ఒక వీధి లైట్ కూడా వెలగకుండా ఉండటానికి వీలు లేదు, అన్ని వీధి లైట్లు వెలగాలి. 4 దోమలు, ముఖ్యంగా దోమలు, ఫాగింగ్, క్వాలిటీ ఇది వాడాలి, కెమికల్, దోమల నివారణ టాప్ ప్రయారిటీ. ఈ 4 పెట్టుకున్నాం. అన్నిటికీ మించి పట్టణంలో ఇబ్బంది పడుతున్న కుక్కలు, వీటిని కూడా కమిషనర్ గారికి చెప్పినాం. వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా వాటికి కుక్కలు పిల్లలు ముట్టుకున్న ఆపరేషన్ కావచ్చు, ఏ విధంగా వాటిని నివారించాలి అనేటువంటి దాని మీద అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం. తొందరలో కుక్కల బెడద కూడా చిలకలూరిపేటలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్ల నుంచి వచ్చేటువంటిది కానీ, బజార్లో ఊడ్చి ఒక చోట చేర్చినటువంటిది కానీ, ఈరోజు డస్ట్ బిన్స్ ఒక 11 పుష్ కార్డ్స్, 25 పుష్ కార్డ్స్, ఈ ఏదైతే ఉన్నాయో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా బ్లూ అండ్ గ్రీన్ 450 నీల్ కమల్ బ్రాండ్, ఇవన్నీ ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరిచేటువంటి దానికి, ప్రజలకు అసౌకర్యవంతంగా ఉన్నటువంటి ఏదైతే ఉదయం లేచి ప్రజలు బయటకు వచ్చే లోపల మొత్తం క్లీనింగ్గా ఉండాలని చెప్తున్నాం. ఎక్కడ వేస్ట్ డంప్ ఉండటానికి వీలు లేదు, ప్రజలకు అసౌకర్యం ఉండటానికి వీలు లేదు. ఎక్కడైతే డంప్ ఉంటుందో అక్కడే ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, ఇతర కీటకాలు కావచ్చు, వీటి వలన అంటువ్యాధులు, అనారోగ్యం, జ్వరాలు, చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది.